మగదిక్కులేని తమ కుటుంబానికి అతడే అన్నీ అనుకుంది. నిత్యం అనుమానిస్తుంటే ఓర్చుకుంది. ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. అతని తీరు మాత్రం మారలేదు. పైపెచ్చు మరింత చెలరేగిపోయాడు. ఈలోపు కుమార్తెకు పెళ్ళైపోయింది. కూతురు జీవితము అలాగే చిన్నాభిన్నమైంది. కష్టాల్లో ఉన్న కుమార్తెకు కొత్త తోడు వెతకాలనుకోవడమే ఆమె తప్పైంది. వివాహం విషయంలో చెలరేగిన చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఇంతకీ ఏం జరిగింది? చిన్న గొడవతో ఇద్దరు ప్రాణాలు పోవడానికి గల కారణాలేంటి? విజయవాడ కేదారేశ్వరపేటలో ఉండే హుస్సేనా అనే మహిళకు 22 కిందట వివాహమైంది. భర్తతో విభేదాలతో 2 విడిపోయారు. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తర్వాత గుంటూరు జిల్లా నులకపేటకు చెందిన ఆటో డ్రైవర్ సాయికుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. భర్తను వదిలేసిన మహిళను చేరదీశాడు. పెళ్లిళ్లకు అలంకరణ చేసే సాయికుమార్ ఆమెతో కలిసి కేదారేశ్వరపేటలో నివాసం ఉంటున్నాడు. 14 సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పద్నాలుగేళ్ల సహజీవనంలో ప్రతిరోజూ ఆమెను అనుమానించడమే శివకుమార్ పనిగా పెట్టుకున్నాడు. చీటికీ మాటికీ గొడవ పడేవాడు. 2 కిందట హుస్సేనా కుమార్తెకు వివాహం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు భర్తతో విభేదాలతో కుమార్తె విడాకులు తీసుకుంది. అప్పట్నుంచీ తల్లితోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలో కుమార్తెకు 2వ వివాహం చెయ్యాలని తల్లి నిర్ణయించగా శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతోపాటు శివకుమార్ నిత్యం అనుమానించేవాడని, హుస్సేనాతో గొడవ పడేవాడని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ఇద్దరి మధ్య ఈ గొడవ చిలికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో హుస్సేనా ముఖంపై దిండుతో అదిమిపెట్టిన శివకుమార్ ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అడ్డువచ్చిన ఆమె కుమార్తెను తీవ్రంగా గాయపరిచాడు. భయంతో బయటకు పరుగులు తీస్తుండగా పక్కనే ఉన్న రోకలి బండను ఆమెపైకి విసిరేగా తలకు బలమైన గాయమైంది. స్థానికులు గమనించి అక్కడకు చేరుకోగా సాయి శివకుమార్ అక్కడ్నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోంది. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. హత్య చేసి పరారైన శివకుమార్ బందరు కాలువలో దూకాడని సమాచారం అందడంతో కాలువ పరివాహక ప్రాంతంలో పోలీసులు కొద్ది రోజులు గాలింపు చేపట్టారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. కొన్ని రోజుల తర్వాత గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బందరు కాలువలో లాకుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండడంతో ఆనవాళ్లు గుర్తించడం కష్టంగా మారింది. శివకుమార్ కుటుంబ సభ్యులను పోలీసులు పిలిపించి విచారించారు. దుస్తుల ఆధారంగా శివకుమార్గా నిర్ధారించారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సహజీవనం చేస్తున్న మహిళను చంపి ఆమె కుమార్తెను కొట్టి భయంతో పారిపోయిన శివకుమార్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలు తీయగా మరొకరిని తీవ్ర గాయాలపాల్జేసింది.